కాదండి. బట్ నా ప్రకారం ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదండి, దాంట్లో ఎంతమంది గ్రో అయ్యారు అనేది ఇంపార్టెంట్. ఎంతమంది అచీవ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. ఎంతమంది డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎంతమంది ట్రావెల్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు, ఎంతమంది కార్ అచీవర్స్ ఉన్నారు, ఎంతమంది హౌస్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై బిజినెస్. సో యాప్ ఓపెన్ చేసినప్పుడు మై నెట్వర్క్ అని ఉంటుంది, కరెక్టా? ఎంతమంది మీ కింద ఉన్నారు అని. ఎస్ సార్. వెంకటేష్ సార్, ఎంతమంది ఉన్నారు సార్ మీ యాప్లో? ఎంత సార్? 1 lakh పైలా ఉన్నారు. 1 lakh. ఈ సార్ 4,000. సార్ మీది 9,000. నెక్స్ట్ 848. అక్కడ కూర్చున్న వాళ్ళు 1,500. 700 ఇక్కడ. ఓకే. సో యాప్ ఓపెన్ చేసి మీ కింద ఎంతమంది ఉన్నారు అని అడిగాను, కరెక్టా? కొంతమంది 1,00,000 అన్నారు, కొంతమంది 10,000 అన్నారు, కొంతమంది 5,000, 2,000, 700, 800, 500 కూడా అన్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, మీ యాప్లో ఏదైతే కనిపిస్తుందో ఆ జనాల్లో ఎంతమంది గ్రోత్ అయ్యారు, అది ఇంపార్టెంట్. సార్ నో? ఎప్పుడై కానీ మనం 80-20 రూల్ని ఫాలో చేయాలి. 80-20 రూల్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా రైట్ సైడ్ 80 మంది ఉన్నారు, నా లెఫ్ట్ సైడ్ 20 మంది ఉన్నారు. ఈ 80 మందికి నాలెడ్జ్ ఇచ్చాను. కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది నేర్చుకోలేదు, కొంతమంది డెవలప్ అయ్యారు, కొంతమంది డెవలప్ అవ్వలేదు. ఈ 80 మంది వర్క్ చేసి 2,000 పీవీలు బిజినెస్ తీసుకొచ్చారు. ఎంతండి? 2,000 పీవీలు. ఇటు పక్క 20 మంది ఉన్నారండి. ఈ 20 మందికి నేను బాగా వర్క్ చేశాను. ఆ 20 మంది వెళ్ళి 8,000 పీవీలు బిజినెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఈ 80 మంది మీకు కావాలా, ఈ 20 మంది మీకు కావాలా? 20 మంది. ఎందుకు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు? తీసుకోండి. చేసేవాళ్ళు కావాలి. అంటే ఎంత మంది ఉన్నారనేది మీరు లెక్కేయట్లేదు, ఎంత బిజినెస్ వస్తుంది అనే లెక్కేస్తున్నారు. అదే మన బిజినెస్ లో గ్రోత్ అవ్వడానికి ఫార్ములా. మీ కింద జాయిన్ అయ్యే వ్యక్తిని మీరు గ్రో చేస్తే ఆటోమేటిక్ గా మీ నెట్వర్క్ గ్రో అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇది లా నంబర్ 2. నెక్స్ట్ మనం మాట్లాడదాం లా నంబర్ 3. యు డోంట్ మేనేజ్ పీపుల్, యు లీడ్ పీపుల్ అండ్ మేనేజ్ ద థింగ్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీరందరూ కూడా జనాల్ని మేనేజ్ చేయలేరు, సిచ్యుయేషన్ ని మేనేజ్ చేయగలరు అంటున్నారు. when it comes to manage, సిచ్యుయేషన్ ని మేనేజ్ చేయండి. when it comes to lead, జనాల్ని లీడ్ చేయండి అంటున్నారు. బట్ మనమందరం కూడా ఏం చేస్తున్నాము? జనాల్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏ వాడా మేనేజ్ చేస్తా, ఈ టీమా మేనేజ్ చేస్తా, నేను చెప్పినట్లు వింటారు వాళ్ళు, నేను చెప్పిందే చేస్తారు వాళ్ళు. ఇలా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ మీరు నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయ్యి 25,000 రూపాయలు తీసుకోవాలి. ఇది మేనేజ్ చేయడం. అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యి ఒక ఎల్ఓబి, ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నారనుకోండి, 25,000 నుంచి 30,000 తీసుకోవచ్చు. అది రీచ్ అవ్వడానికి ఏం సపోర్ట్ కావాలని అడగండి, నేను చేస్తాను. ఎన్ని హోమ్ మీటింగ్ రావాలో చెప్పండి, నేను వస్తాను. ఎన్ని మీటింగ్స్ మీకోసం కండక్ట్ చేయాలో చెప్పండి, నేను చేస్తాను. సో ఇప్పుడు చెప్పండి, మన బిజినెస్లో లీడ్ వర్క్ అవుతుందా, మేనేజ్ వర్క్ అవుతుందా? వినపడండి. మేనేజా? ఎవరో మేనేజ్ అన్నారు ఇక్కడ, లేదా? ఎవరో మేనేజ్ అన్నారు ఇక్కడ, ఎవరో అన్నారు, మీరు అన్నింది. ఓకే. సో లీడ్ వర్క్ అవుతుందా, మేనేజ్ వర్క్ అవుతుందా? లీడే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బాసిజం చూపిస్తే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. బాసిజం వద్దు అనుకునే చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ మనం బాసిజం చూపిస్తే ఇక్కడి నుంచి పరిగెత్తిపోతాడు వాడు. అవునంటారా కాదంటారా? సో దయచేసి ఎవరిని కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేయకండి, ప్రతి ఒక్కరిని కూడా లీడ్ చేయడానికి ట్రై చేయండి. మీ ప్రొఫెషనల్లో కాదు, మీ బిజినెస్లో కాదు, మీ పర్సనల్ లైఫ్లో కూడా ఎవరిని కూడా మీరు మేనేజ్ చేయలేరు. చెప్పనా ఎగ్జాంపుల్,
చెప్పనా వద్దా? చెప్పండి సార్. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మన ఫాదర్ మదర్ ఏదైనా చెప్తే వినిపించుకునే వాళ్ళమా? కొన్ని వినిపించుకునే వాళ్ళం, కొన్ని వినిపించలేదు. లేదు. మనం పెద్ద అయిన తర్వాత మన ఫాదర్ మదర్ ఏదైనా చెప్తే వింటారా మీరు? ఖచ్చితంగా లేదు. మీకేం తెలుసు, అన్ని నాకే తెలుసు అంటారు. అవునంటారా కాదంటారా? Yes. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా నిజమే చెప్పాలి. చెప్తారా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లేడీస్కి. ఎవరికైతే పెళ్ళైందో వాళ్ళకి మాత్రమే ఈ క్వశ్చన్. మీ హస్బెండ్కి మీరు ఏదైనా చెప్తే వినిపించుకుంటారా అండి? వినిపించుకునేలాగా నటిస్తారు. నటిస్తారు. వినరు. వినరు. Yes or no? Yes. ఇప్పుడు ఇక్కడికి వస్తా. మీరు ఆలోచించాలని చెప్పారు. ఇప్పుడు చూడండి ఎలా చెప్తారు ఆన్సర్. సార్ మీ పిల్లలు మీరు ఏదైనా చెప్తే మీ మాటలు వింటారా సార్? వినరు. ఓకే, ఈ రెండు వదిలేయండి సార్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మనం ఏదైనా చెప్తే వింటారా సార్? అంటే ఇక్కడ మన పిల్లల్నే మేనేజ్ చేయలేకపోతున్నాం, మన హస్బెండ్నే మేనేజ్ చేయలేకపోతున్నాం, మన వైఫ్నే మేనేజ్ చేయలేకపోతున్నాం, టీంని మేనేజ్ చేస్తా అని కొంతమంది తయారైపోయారు. అవుతుందా? అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా లీడ్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఈ రోజు పిల్లలకి ఎలా అంటే నువ్వు అది ముట్టుకోవద్దు అంటే మళ్ళీ అదే ముట్టుకోండి. అవునంటారా కాదంటారా? అదే నిదానంగా నువ్వు అది ముట్టుకుంటే కరెంట్ షాక్ పడుతుందమ్మా, ఇంకొకసారి ముట్టుకోవద్దు అంటే ఓకే అంటాడు. అప్పుడు అంటే లీడ్ చేశా నేను. ఫస్ట్లో ఏం చేశా? మేనేజ్ చేయడానికి ట్రై చేశా. ఇప్పుడు ఎవరు కూడా మేనేజ్కి లొంగరు ఫ్రెండ్స్, లీడ్కి లొంగుతారు. Yes or no? Yes. That is called leadership law number 3. Next మనం మాట్లాడదాం. Leadership law number 4. True leaders don't develop people believe in the leader, they develop believe in the followers. దీని అర్థం ఏంటి అంటే చాలా మంది తప్పు చేస్తున్నది ఏంటి అంటే వాళ్ళ అప్లైన్ మీద నమ్మకం ఎక్కువగా పెట్టుకొని నా అప్లైనే అన్ని చూసుకుంటాడు, నా అప్లైనే నాకు టీం ఇస్తాడు, నా అప్లైనే నా కోసం వర్క్ చేస్తాడు అని భ్రమలో ఉన్నారు. అవునంటారా కాదంటారా? చాలా మంది ఈ భ్రమలోనే ఉన్నారు. ఎందుకంటే మీకు ప్లాన్ చెప్పేటప్పుడు మీ అప్లై చెప్పేటాడు, సార్ మీరు జస్ట్ ఐడి క్రియేట్ చేసుకోండి సార్, మిగతాదని నేను చూసుకుంటాను. అవునంటారా కాదంటారా? బట్ అవన్నీ కూడా వర్క్ అవ్వదు. ఇక్కడ మీ అప్లై మీకోసం వర్క్ చేయలేడు, మీకోసం మీరు ఎలా వర్క్ చేయాలో అతను మీకు నేర్పించగలడు అంతే. Yes or no? Yes. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన అప్లైని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనల్పైన మనకి నమ్మకం పెట్టుకొని వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పొలిటీషియన్స్ ఉంటారు, కరెక్టా? ఒక పొలిటీషియన్ వచ్చాడంటే వాడి వెనకాల 10 మంది 20 మంది ఉంటారు. Yes or no? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్పంచ్ వచ్చాడు అనుకోండి, ఒక 10 మంది. ఆ సర్పంచ్ ఎమ్మెల్యే అయినాడు, మళ్ళీ ఆ 10 మందే. ఆ ఎమ్మెల్యే మినిస్టర్ అయినాడు, మళ్ళీ ఆ 10 మందే ఉంటారు. అంటే ఇతను సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అయిపోయాడు, ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయిపోయినాడు, బట్ వెనకాల ఉన్న 10 మంది అట్లనే ఉంటుంది. వై? ఎందుకు? ప్రయత్నం చేయట్లేదు, ఎందుకు? ఫాలో కావట్లేదు. ఎందుకు అంటే ఆ 10 మందికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ లీడర్ మీద మాత్రమే నమ్మకం ఉంది కాబట్టి. Yes or no? అదే ఆ లీడర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకొని వాళ్ళు చేసి ఉంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇతను సర్పంచ్ అయ్యేవాడు, ఈ ఎమ్మెల్యే మినిస్టర్ అయినప్పుడు లేకపోతే సీఎం అయినప్పుడు ఇతను ఎమ్మెల్యేనా మినిస్టర్ అయ్యేవాడు. Yes or no? అలాగే మనం కూడా మన బిజినెస్ లో మన అప్లైని కరెక్ట్ గా ట్రాక్ చేసి ఫాలో చేసినట్లయితే వాళ్ళ పొజిషన్ కి మనం కూడా రీచ్ అవుతాం. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళకి 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది, మా అప్లైని చూసుకుంటాడులే అంటే మనకు 5,000 కూడా రాదు. అదే వాళ్ళలాగా మనం వర్క్ చేసామనుకోండి, వాళ్ళలాగా మనం డూప్లికేట్ చేసామనుకోండి, మనకు కూడా డబ్బులు వస్తుంది. Yes or no? సో ఇది లా నంబర్ 4. నెక్స్ట్ మనం మాట్లాడదాం లా నంబర్ 5. If you ask everyone to lead, no one does. Let everyone self-selected what